హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి. మీరు చూస్తున్న స్టార్టెక్ ఇన్ తెలుగు ఛానల్. రీసెంట్గా రియల్మీ GT Neo 6 అయితే చైనాలో లాంచ్ చేశారు. దాన్ని పేరు మార్చి ఇండియాలో అయితే రియల్మీ GT60 కింద లాంచ్ అయిపోతున్నారు. మరి రియల్మీ GT60 గురించి, దాని ఫీచర్స్ గురించి, లైక్ పర్ఫార్మెన్స్, కెమెరా, బ్యాటరీ, డిస్ప్లే అన్నిటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ మొబైల్ వర్త్ వెయిటింగా లేక అదే ప్రైస్లో వేరే మొబైల్ తీసుకొచ్చా నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటా. మరి మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఎప్పటిలాగా ఫస్ట్ దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. బాడీ మొత్తం పాలికార్బోనేట్తో చేశారు అండ్ ఫ్రంట్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డ్యూయల్ టోన్ ఫినిషింగ్ తో వస్తుంది. సో లుక్స్ అయితే చాలా ప్రీమియంగా ఉంటాయి. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది. 191 గ్రామ్స్ వెయిట్ అండ్ 8.65 mm థిక్నెస్ తో వస్తుంది. సో మొబైల్ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. IP65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ తో వస్తుంది అండ్ టోటల్ 2 కలర్ వేరియంట్స్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇది దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి. నెక్స్ట్ డిస్ప్లే డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లే ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 80 LTPO డిస్ప్లే ఇది, అంటే 0.5 Hz నుంచి 120 Hz వరకు దీని రిఫ్రెష్ రేట్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ యువర్ యూసేజ్. 10 బిట్ రేట్ ప్యానల్ ఇది, HDR10+ సపోర్ట్ తో వస్తుంది. వైడ్ వన్ ఎలాన్ సపోర్ట్ కూడా ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ తో వస్తుంది. సో కంటెంట్ వాచింగ్ అయితే చాలా బాగుంటుంది. వైడ్ వన్ ఎలాన్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆన్లైన్ కంటెంట్ కూడా HDR లో చూడొచ్చు. ఈ డిస్ప్లే వచ్చేసి వరల్డ్స్ బ్రైటెస్ట్ డిస్ప్లే, ఎందుకంటే 6000 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. డిస్ప్లే అయితే చాలా బ్రైట్ గా ఉంటుంది. డైరెక్ట్ సన్లైట్ లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా యూజ్ చేయొచ్చు. విజిబిలిటీ అయితే చాలా బాగుంటుంది. డిస్ప్లే డిపార్ట్మెంట్ ది బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు, ఎందుకంటే ఈ ప్రైస్ రేంజ్ లో 120 Hz రిఫ్రెష్ రేట్ LTPO డిస్ప్లే ఇది, 10 బిట్ రేట్ ప్యానల్, HDR10+ సపోర్ట్ ఉంది, 6000 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఇది దీని డిస్ప్లే డిపార్ట్మెంట్ గురించి. మరి హార్ట్ ఆఫ్ ద మొబైల్ ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రొసెసర్ తో వస్తుంది. ఇండియాలో ఈ ప్రొసెసర్ తో లాంచ్ అయ్యే ఫస్ట్ మొబైల్ ఇదే. పర్ఫార్మెన్స్ విషయంలో ఈ ప్రొసెసర్ అయితే స్నాప్డ్రాగన్ 8s Gen 3 కి పోటీగా ఉంటుంది. 1.3 million+ Antutu స్కోర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. LPDDR5X RAM అండ్ UFS 4.0 స్టోరేజ్ తో వస్తుంది. సో డే టు డే వర్క్స్ లోనే కాదు, హ్యాండ్ గేమ్స్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది ఈ ప్రొసెసర్. రియల్మీ GT సిరీస్ అనగానే అందరూ గేమింగ్ కోసమే కొంటారు, ఎందుకంటే దీనిలో డెడికేటెడ్ గేమింగ్ మోడ్ అయితే ఉంటుంది. సో ప్రొసెసర్ నుండి దాని పీక్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హై అండ్ గేమ్స్ కూడా హైయర్ సెట్టింగ్స్ లో ఆడొచ్చు. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ రియల్మీ UI 5.0 మీద రన్ అవుతుంది. సో ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ విషయంలో అయితే తగ్గేదేలే అని చెప్పండి. ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ OIS సపోర్ట్. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, అది కూడా సోనీ IMX355 సెన్సారే. సో పిక్స్ అయితే చాలా బాగా వస్తాయి. దీనిలో నైట్ మోడ్ కూడా ఉంది కాబట్టి నైట్ టైం పిక్స్ కూడా చాలా బాగా వస్తాయి. గుడ్. దీనిలో 2 మెగాపిక్సెల్ అన్నెసెసరీ సెన్సార్ అయితే లేదు, అది ఉన్న వేస్టే. ఇంకా ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా సోనీ IMX615 సెన్సార్. సెల్ఫీస్ అయితే చాలా బాగా వస్తాయి. ఇందులో ఎయిర్ గెస్చర్ ఫీచర్స్ ఉన్నాయి, అంటే మీ హ్యాండ్స్ యూజ్ చేసి బేసిక్ ఆపరేషన్స్ అయితే దీనిలో చేయొచ్చు. ఇంకా వీడియో విషయానికి వస్తే రేర్ క్యామ్ యూజ్ చేసి అప్ టు 4K 60 FPS లో రికార్డ్ చేయొచ్చు అండ్ ఫ్రంట్ క్యామ్ యూజ్ చేసి అప్ టు 4K వరకు రికార్డ్ చేయొచ్చు. చూడాలి ఇండియాలో ఈ మొబైల్ లాంచ్ చేసినప్పుడు ఫ్రంట్ క్యామ్ యూజ్ చేసి అప్ టు 4K లో రికార్డ్ చేయొచ్చా లేక 1080p వరకే సపోర్ట్ ఇస్తారా అనేది. ఇది దీని కెమెరా డిపార్ట్మెంట్ గురించి. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బిగ్గర్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. 100 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ తో వస్తుంది. గుడ్ న్యూస్ ఏంటంటే ఛార్జర్ బాక్స్ లోనే వస్తుంది, సపరేట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈ ఛార్జర్ యూజ్ చేసి మొబైల్ అయితే 27 minutes లో అయితే ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. వన్స్ ఫుల్ ఛార్జ్ చేస్తే 1 full వర్కింగ్ డే అయితే దీని బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఇంకా దీనిలో రిమైనింగ్ ఫీచర్స్ అన్ని ఉన్నాయి. Wi-Fi 6, బ్లూటూత్ వర్షన్ 5.4, NFC, ఇంకా అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి, దేన్ని స్కిప్ చేయలేదు. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ GT60 గురించి. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే చైనాలో ఈ మొబైల్ బేస్ వేరియంట్ 8GB 128GB మోడల్ 1799 yuan అయితే లాంచ్ చేశారు. అంటే అప్రాక్సిమేట్లీ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 20,780 చేంజ్ ఎంతో వస్తుంది. ఇండియాలో ఈ మొబైల్ కనుక అండర్ 25,000 లో లాంచ్ అయితే ఇది వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుంది. కిల్లర్ స్పెక్స్ విత్ కిల్లర్ ప్రైస్ అని చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా రియల్మీ GT60 గురించి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసింటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ కంటెంట్ అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అంటిల్ నెక్స్ట్ టైం.